Hello students, welcome back to SIM, Shivansh Institute of Mathematics. Today's our topic is number analogy. సో మనం డైలీ చూస్తున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ అనాలజీ ప్రాబ్లమ్స్ అనేది చాలాసార్లు రిపీట్ అవుతూనే ఉంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలనేదే టుడేస్ టాపిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇస్తున్న క్వశ్చన్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సో మనకు నచ్చిన ఒక ప్రాబ్లం చేసిన వెంటనే ఆప్షన్స్లో లేకపోయేసరికి చాలాసార్లు నర్వస్గా ఫీల్ అయిపోయి మనం అది క్వశ్చన్ అనేది స్కిప్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారో ఒకసారి చూడండి. ఏం చేస్తున్నారంటే ఫస్ట్ 6 మల్టిప్లైడ్ విత్ 2 చేస్తున్నారు, 2 = 12 వచ్చింది. సో ఆ 12ని మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ డివైడెడ్ బై ప్లస్ 6 చేస్తున్నారు. సో = 18 వచ్చింది. సో 18 అనేది ఉంది కదా అనేసి మీరు ఏం చేస్తున్నారంటే 4 × 2 అగైన్ సేమ్ రిపీట్ చేస్తున్నారు ప్రాసెస్ని. ఓకే, ఇది ఓకే. బట్ చూడండి ఇప్పుడు, సో 8 + 6 = 14. బట్ 14 ఈజ్ నాట్ దేర్ ఇన్ ద ఆప్షన్. సో ఇది రాంగ్ ప్రాబ్లం అన్నట్టు. రాంగ్ ప్రాబ్లం అనేసరికి ఆప్షన్ లేదు కదా, ఇది రాంగ్ ప్రాబ్లం అనేసి మీరు ఏం చేస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు. సో ఇది రాంగ్ ప్రాసెస్ అండి. సో స్కిప్ చేయడం అవసరం లేదు. మనం ఇదే క్వశ్చన్ని ఇంకో మెథడ్లో చేద్దాం చూడండి. సో అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా చూడండి, ఫైండ్ అవుట్ చేయండి. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 6ని ట్వైస్ చేస్తున్నా, అంటే స్క్వేర్ చేస్తే మనకి 36 వస్తుంది. సో అదే 36ని ఇప్పుడు 2తో డివైడ్ చేస్తున్నాను. సో 18 వచ్చింది. సో 18 ఇస్ దేర్ ఇన్ అవర్ క్వశ్చన్ ఆర్ నాట్? ఎస్. సో అగైన్ ద సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 4ని స్క్వేర్ చేస్తున్నా, 16 వచ్చేసింది. సో అదే 16ని ఇప్పుడు 230 డివైడ్ చేస్తున్నా. సో విల్ గెట్ ద 8. సో 8 అనేది మన ఆప్షన్లో ఉంది. సో వీ గాట్ ద ఆన్సర్. సో ప్రాబ్లం ఎలా చేయాలో అర్థమైంది కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆన్సర్ రానప్పుడు మీరు స్కిప్ చేయకుండా దయచేసి ప్రాబ్లం ఎలా సాల్వ్ కావాలనేది ట్రై చేయండి. సో మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శివాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.